ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలు మరోసారి సంచలనంగా మారాయి. నారా చంద్రబాబు నాయుడు పై గతంలో నమోదు చేసిన పలు కేసులు ఒక్కొక్కటిగా బలహీనపడటం, కొన్ని కేసులు కొట్టివేయబడటం రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ పరిణామాలు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసహనం, ఆందోళనను స్పష్టంగా చూపిస్తున్నాయి. రాజకీయ ప్రతీకారమే అసలు కథ. చంద్రబాబు అరెస్టు నుంచి మొదలైన రాజకీయ నాటకంలో కేసులు రాజకీయ కక్షతోనే పెట్టారన్న విమర్శలు మొదటి నుంచే వినిపించాయి. కోర్టుల పరిశీలనలో ఆధారాల లేమి, విధి విధానాల్లో లోపాలు బయటపడటంతో కేసులు నిలవలేకపోయాయనే వాదన బలపడుతోంది. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు నిదర్శనమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ శిబిరంలో ఉత్సాహం. కేసుల కొట్టివేతలతో తెలుగుదేశం పార్టీ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరిసింది. న్యాయం గెలిచింది అంటూ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా ప్రజల్లో కూడా చంద్రబాబుపై సానుభూతి పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ఇది రాబోయే ఎన్నికల దిశానిర్దేశాన్ని మార్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ స్పందన, ఆరోపణల మోత. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం సాంకేతిక కారణాలతో కేసులు కొట్టివేయబడ్డాయి అంటూ ఆరోపణల మోత మోగిస్తున్నారు. కోర్టుల తీర్పులపై వ్యాఖ్యలు చేయడంలో జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నప్పటికీ రాజకీయ లాభనష్టాల కోణంలో వైసీపీ విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు ప్రజల్లో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రజల మూడ్ ఏమంటోంది? సాధారణ ప్రజల్లో కేసులు పెట్టి రాజకీయంగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదా అన్న భావన బలపడుతోంది. పాలనలో ఫలితాలు, అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. కేసుల రాజకీయీకరణపై అసహనం వ్యక్తమవుతోంది. ముగింపు. మొత్తంగా చూస్తే చంద్రబాబుపై కేసుల కొట్టివేతలు ఒక రాజకీయ మలుపుగా మారాయి. న్యాయ వ్యవస్థ నిర్ణయాలు రాజకీయ సమీకరణాలను ఎలా మార్చగలవో మరోసారి రుజువైంది. ఇకపై రాజకీయ పోరు ఆరోపణల కంటే పాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై సాగితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్న సందేశం ఈ పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది.